హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈరోజండి మనం వెళ్ళబోతుంది ఎక్కడికో తెలుసా? థాయిలాండ్లో ఒక స్పెషల్ టెంపుల్కి టూర్ చేయబోతున్నాము. చాలా బాగుంటుందండి. నేను యాక్చువల్గా ఈ టెంపుల్ గురించి నేను మీకు డీటెయిల్గా చెప్తాను, పదండి. మీరు ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి, మీకు అర్థం అవుతుంది నేను పెట్టే టూర్లన్నీ కూడా. ఇప్పుడు ఇదేంటంటే థాయి వాళ్ళ విలేజ్ ఇది. ఇందులో నుంచి వెళ్తున్నాం చూడండి, ఇక్కడ టెంపుల్ దగ్గరికి. అయితే ఇక్కడ అన్నీ కూడా బట్టలు పెట్టారు బయట అంతా కూడా. యాక్చువల్గా ఏంటంటే మరి అమ్ముతారో లేదనేది అయితే నేను అడగలేదు, కానీ ఇవన్నీ కూడా రెంట్కండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ లోపల గుళ్ళోకి అందరూ కూడా థాయి వాళ్ళు ఎవరైనా కూడా ఈ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా రెంట్కి తీసుకుని, అది ఎంతో 300 బాట్సో ఎంతో ఉన్నాయన్నమాట, అంటే 600 రూపీస్ అనమాట. అది మనం వేసుకుని వాళ్ళు ఫోటోగ్రాఫ్స్కి యూజ్ చేస్తూ ఉంటారనమాట. అయితే చాలా బాగున్నాయి చూడండి. ఇది వీళ్ళంతా కూడా అవే బట్టలు వేసుకుని వెళ్తున్నారు విత్ ఫోటోగ్రాఫర్స్తో. మనం ఇప్పుడు ఈ టెంపుల్కి వెళ్దాం. నేను ఈ టెంపుల్ గురించి అయితే మీకు చెప్తాను, చాలా బాగుంటుందండి స్టోరీ, పదండి. ఈ టెంపుల్ ఏంటంటే థాయిలాండ్లో ఒక ల్యాండ్ మార్క్ అనమాట. ఇది తప్పనిసరిగా చూడవలసిన టెంపుల్ అనమాట. ప్యాకేజ్లో ఒక్కొక్కసారి ఉండదు, మీరు పర్సనల్గా వెళ్ళి చూసుకోవచ్చు. అయితే ఈ టెంపుల్ పేరు వచ్చేసరికి వాట్ అరుణ్ అంటారనమాట. వాట్ అరుణ్ అంటే టెంపుల్ ఆఫ్ డాన్ అని అర్థం థాయిలో. యాక్చువల్లీ ఇదేంటే రైజింగ్ సన్ అనమాట. అయితే ఇదేంటంటే ఫేమస్, ఇది బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట బ్యాంకాక్లో. ఇదేంటి బ్యాంకాక్లో యోయి డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. అయితే ఇది వచ్చేసరికి చావో ప్రయా రివర్ నది పక్కన వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. ఇదేంటంటే మన సూర్యుడి పేరు మీద ఈ టెంపుల్ని వచ్చిందనమాట, తయారు చేశారు. ఈ టెంపుల్ ఏంటంటే 17th సెంచరీలో ఉన్నా కూడా 19th సెంచరీలో ఏమైందంటే రామా 2 అండ్ రామా 3 అనేవాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే పూర్తిగా కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. ఫస్ట్లో లేదు, 17th సెంచరీలో మామూలుగా చేసి ఉంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు. అయితే ఇక్కడ ఎలా ఉందంటే కిందంతా రాక్షస బొమ్మలు, పైనంతా దేవతల బొమ్మలు అంతానండి. మన హిందూ కల్చరే ఉంటుందన్నమాట. ఇక్కడ రామాయణం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. రండి అసలు చూద్దాం. అసలు ఆ టెంపుల్ నిజంగా ఎంతో అద్భుతంగా ఉందండి చూడటానికి. 3 హెడ్ ఉన్నదాన్ని గాడ్ ఆఫ్ మౌంటైన్ అంటారు. రెండు పక్కల కూడా ఉన్నాయి కదా. ఇదిగో చూడండి, కిందంతా కూడా రాక్షసులండి, పైనంతా కూడా దేవతల బొమ్మలు ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంది చూడటానికి. అంతా చూడండి, ఇక్కడ ఫోటో సెషన్ నడుస్తుంది. అందరూ కూడా అసలు ఎంత బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ వేసుకొని అంతా ఫొటోస్ దించుకుంటున్నారు. ఇక్కడ ఇదంతా కూడానండి సిరమిక్తో చేసిందనమాట. మొత్తం పెయింట్ చేసిన తర్వాత అంతా కూడా సిరమిక్ యూజ్ చేశారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూడండి అసలు ఎంత అందంగా ఉందంటే, ఇవన్నీ కూడా సిరమిక్ చిప్స్ అంటించారన్నమాట. అసలు ఈ థాయి వాళ్ళైతే, ఇక్కడ ఇండియన్స్ అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఎవరో 2-3 తప్పించి ఇండియన్స్ అయితే నాకు కనిపించలేదు. అందరూ థాయి వాళ్ళే ఉన్నారనమాట. వాళ్లే ఫోటోగ్రాఫ్స్ అన్ని తీయించుకుంటున్నారు. ఏదో ఒకేషన్ ఉన్నట్టుగా ఉంది, మరి అదేంటో మాకు తెలియదు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో చూడండి వీళ్ళంతా కూడాను. లాంగ్ షాట్ అది వచ్చింది, అది తీసుకుంటాం. అసలు ఇవన్నీ కూడా పెయింట్స్ చాలా బాగా చేశారు. అన్నీ కూడా సిరమిక్ అన్నమాట ఇవన్నీ కూడా.
is They a got from cargo that China. ship. Yeah, so from China to Thailand. Thailand to China. That is a cargo of the China. That is a Chinese porcelain. So that time, like so much about damage. King Rama III took that, decorated on the exterior wall. That is like a static sign. Yes. After that, now Thai know about technique. They make So themselves. that now when renovate that. అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి, ఎంత భలే ఉంది. అన్ని సిరమికేనండి మొత్తం, చాలా బాగుంది. బుడ్డి పిల్లలు చూడు ఎంత బాగుంది. ఈ పక్కన చూడండి చైనీస్ బొమ్మలు, అంటే చైనా వాళ్ళు ఆ టైంలో ఇక్కడ కట్టారంట. వాళ్ళ బొమ్మలు కావాలని ఇక్కడ పెట్టారంట. ఇవి కూడా దేవుడికి సంబంధించినవి. అవేంటో కనుక్కుందాం, ఆమె చెప్తుంది అనమాట, గైడ్. తిందాం రండి. ఈ ట్రయాంగిల్ లోపల అది గరుడ పైన ఉంది కదా, అదేంటే గరుడ అంట. ఈ చిన్న స్నేక్స్ పట్టుకుంది పక్కన కనిపిస్తుంది ఎట్లా, అది అన్ని టెంపుల్కి ఇలాగ ఉండదంట. ఓకే, అంటే పట్టుకుని లేపుతున్నట్టు పైకి వెళ్తుంది. ఇక్కడ చూడండి టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, ఇదిగో నేను మీకు చూపిస్తాను చూడండి. గోపురం అండి, మనం గోపురం అంటాము. ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి. ఆ టెంపుల్కి నేను మీకు క్లోజ్లో చూపిస్తాను. అక్కడ ఏంటంటే పక్కన పాములు ఉన్నట్టుగాను, పైనుంచి గరుడు పక్షి దాన్ని పట్టుకు వెళ్తున్నట్టుగా పైన గోపురం తయారు చేశారు. ఇదిగో చూడండి, ఈ విధంగా పక్కన ఏంటంటే ఈ మనకి స్నేక్స్ ఉన్నాయి, పైన ఏంటంటే గరుడు పక్షి పట్టుకుని ఇలా వెళ్తున్నట్టుగా ఉందన్నమాట. ఈ విధంగా థాయిలాండ్లో మీరు ఏ టెంపుల్ను చూసినా కూడా ఇదే ఆకారం, ఇదే షేప్లో వాళ్ళు గోపురాన్ని కట్టారన్నమాట. అది పైన గరుడు పక్షి అనమాట. అది చాలా అందంగా ఉందన్నమాట. మీరు ఏ టెంపుల్ అయినా చూడండి, ఇదే ఉంటుందండి టెంపుల్ మీద. ఓకే అండి, ఎలా ఉంది ఈ టెంపుల్, మీకు నచ్చిందా? ఇప్పుడు మేము నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్తున్నామండి. యాక్చువల్గా మా టూర్ తక్కువ, కాకపోతే నేను వీడియోస్ ఏంటంటే చిన్న చిన్నగా పెట్టడం మూలకంగా చాలా లాంగ్ అవుతుంది అనమాట. చాలా రోజుల నుంచి నేను పెడుతూ ఉన్నాను వీడియోస్ని. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత వేరే టెంపుల్ని కూడా నేను మీకు చూపిస్తాను. మరి ఇది నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ అయితే చేయండి ఎలా ఉంది అసలు థాయిలాండ్లో టెంపుల్స్ అనేవి. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది మీ కామెంట్స్ చూసి. అండ్ నెక్స్ట్ వీడియో మాత్రం మీరు తప్పనిసరిగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.